అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 రోజుల పాటు ఘనంగా గణనాథుడికి పూజలు చేసిన అనంతరం ఈరోజు ప్రత్యేకించి నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది. మరి కాసేపట్లో కూడా నిమజ్జన కార్యక్రమానికి కూడా అటు పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు అంతా కలిసి కేరింతలు కొడుతూ డీజేల సౌండ్ల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ దేవుని కడప చెరుపులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో నిమజ్జనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి ఏర్పాటు చేశారు అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాటు సార్? ఇక్కడ గౌరవనీయుల కమిషనర్ గారి ఆదేశాల మేరకు, ఏసీ గారు, ఈ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ సుమారు 250 లైట్లు మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ మొత్తం రోడ్ అంతా కూడా డస్ట్ స్ప్రెడ్డింగ్ చేసి మొత్తం రోలింగ్ అంతా 4 రోజుల నుంచి కష్టపడి చేస్తున్నాము. తర్వాత మేము ఏం చేసామంటే సీరియల్ లైట్స్ అరేంజ్ చేసాము. తర్వాత బ్యారికేటింగ్ కూడా అరేంజ్ చేశారు. తర్వాత ఇక్కడ 4 నిమజ్జనం పాయింట్లు ఉన్నాయి. 4 నిమజ్జనం పాయింట్లలో 4 క్రేన్లు ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిషరీస్ వారం పెట్టి గజ్జ ఈతగాళ్ళు కూడా మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ నైట్ అంతా లైట్లు మొత్తం అరేంజ్ చేశాము. ప్లస్ మనుషులంతా ఉంటారు, జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సుమారు 800 విగ్రహాల వరకు వస్తాయని అంచనా చేస్తున్నాము. కాబట్టి ఎవరికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఏర్పాటు చేయమని కమిషనర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. వారి ఆదేశాల మేరకు మేము అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. కాబట్టి జనాలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము 24 గంటలు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తామని తెలియజేస్తున్నాం. సార్, అంటే ప్రధానంగా ఈరోజు 800 విగ్రహాలు వస్తాయా లేకుంటే? లేదు సార్, కంటిన్యూగా మనకు ఇక్కడికి వచ్చేది అంటే ఈరోజు శుక్రవారము, శనివారం, ఆదివారం వరకు వస్తాయి సార్. ఎందుకంటే ఈరోజు 3వ రోజు కాబట్టి శుక్రవారము. ఈరోజు జనాలు కొంతమంది సెంటిమెంట్లో ఈరోజు రాకపోవచ్చు, కానీ వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈ 4 రోజులు మేము డే అండ్ నైట్ ఉండేసి మనుషులు కూడా చూసుకొని దాన్ని బట్టి అన్ని చేస్తున్నాం సార్. సార్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే వినాయక ప్రతిమలు తీసుకొచ్చేటప్పుడు తొలుత ఒక పాయింట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ పాయింట్ అసలు ఏంటి? అసలు అంటే వినాయక ప్రతిమలు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఆకులు కావచ్చు, అదేవిధంగా ఇతరత తోరణాలు ఉంటాయి, అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ విగ్రహాలు తీసుకొస్తారా? అవునండి. ముందర ఏం చేస్తున్నా అంటే తోరణాలు కానీ లోపల ఏమన్నాడు ఈ చెరువులో వేసి కంటామినేషన్ అయిపోతాయి కాబట్టి అక్కడే మా మనుషులు ఉండేసి అవన్నీ సపరేట్గా తీసుకుంటారు. ఓన్లీ విగ్రహాలు మాత్రమే లోపల పంపిస్తామండి. విగ్రహాలు కూడా లోతును బట్టి, హైట్ను బట్టి ఇక్కడ లాస్ట్ పాయింట్ అయితే లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి హైట్ పాయింట్ ఇక్కడికి పంపిస్తాము. చిన్న విగ్రహాలు అయితే మధ్యలోనే మేము చెప్తాం పాయింట్స్ 1, 2, 3 అని. ఆ పాయింట్స్కి పోలీసులు ఉంటారు. వాళ్ళు కూడా బండి వెనుకంటే వచ్చేసి ఎక్కడ ఏ పాయింట్ వద్ద నిమజ్జనం చేయాలో వాళ్ళు తెలియజేసి అక్కడే డిస్పాచ్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి. సో మొత్తం మీద ఏదైతే గణపతిని పూజించిన తర్వాత 3 రోజుల అనంతరం కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా ఇప్పటికే వినాయక ప్రతిమలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అయితే వినాయక ప్రతిమలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా ఇక్కడ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే క్రేన్ల సహాయంతో పెద్ద వినాయక ప్రతిమలను ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఇక్కడ సిబ్బంది ఎవరైతే మున్సిపల్ సిబ్బందితో పాటు అటు పోలీసులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఎవరైతే చిన్న పిల్లలను కూడా లోనికి అనుమతించకుండా మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో కూడా ఇక్కడ బారికేడ్ అంటే చెరువు చుట్టూ కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు రాకుండా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వందలాది మంది పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈరోజు 1600 విగ్రహాలను నిమజ్జనం చేయనున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రత్యేకమైన దృష్టి సారించి ఆయన ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం దేవుని కడప చెరువుతో పాటు అదేవిధంగా ఇస్కాన్ సర్కిల్, అదేవిధంగా నగర చుట్టూ ఉన్నటువంటి చెన్నూరు, అదేవిధంగా సిద్ధవటం, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి ఏదైతే వంతెనల వద్ద కూడా ఇరువైపులా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి క్రేన్ల సహాయంతో వీటి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే గణనాథునికి ఘనంగా పూజలు చేసినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ను ప్రధానంగా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. నిమజ్జన నేపథ్యంలో కూడా తొలుత ఏదైతే పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే వినాయక ప్రతిమను తీసుకొచ్చే సందర్భంగా కూడా అక్కడటువంటి అరటి బొందెలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా తొలుత అక్కడ తీసుకొని ఆ తర్వాత ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ ఎందుకంటే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల, చెరువులో వాటిని వేయటం వల్ల కలుషితమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఒక రకంగా చెత్త చెదరం చేరుకునే పరిస్థితుల నేపథ్యంలో ఆ దిశగా కూడా కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి సారించి అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు నిమజ్జన సందర్భంగా ఎలా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఈ ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్లడ్ లైట్ల నడుమ నిమజ్జన కార్యక్రమం నిర్వహించేలా కూడా అటు కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంటే మరోవైపు పోలీసులు కూడా ప్రతినిత్యం అనునిత్యం ఇక్కడ పర్యవేక్షించే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. సో మొత్తం మీద గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గణనాథుడికి కూడా నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొంటున్న పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.